ఏమే కోడలా, ఈ కరెంటు బిల్లు చూసి నా గుండె గబగబా కొడుతుంది. మన ఇంట్లో కరెంటు వాడుతున్నామా లేక పక్కనే సినిమా షూటింగ్ జరుగుతుందా? ఇంత బిల్లు ఎలా వచ్చింది? అత్తయ్య, ఈ మధ్య ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఫ్యాన్ వేసుకున్నాం, ఫ్రిడ్జ్ వాడాం, అంతే. అంతే అంటావా? ఫ్యాన్ అంటే గాలి కోసం, మీరు మాత్రం పక్కింటి వాళ్ళకి కూడా గాలి పంపిస్తున్నట్టు రోజంతా తిప్పేస్తారు. అయ్యో, ఫ్యాన్ కూడా ఆగిపోతే ముందు నేనే ఆగిపోతా. నువ్వు మాట్లాడక అసలు. నువ్వు టీవీ చూస్తూ నిద్రపోతావు, టీవీ గోడ చూస్తుందా? అత్తయ్య, మీరు కూడా ఉదయం నుంచి టీవీలో సీరియల్ చూస్తున్నారు కదా, అది వేరు. నేను చూసేది కుటుంబ విలువలు. అవునులే, సీరియల్ అయిపోయాక ఆ విలువలన్నీ మాపైనే ప్రయోగిస్తావు. అత్తయ్య, నిన్న సీరియల్లో అత్త కోడల్ని తిట్టింది, వెంటనే మీరు నన్ను తిట్టారు. అందుకే నేను న్యూస్ మాత్రమే చూస్తా, కనీసం నన్ను ఎవరూ కొట్టరు. ఇంకో విషయం, ఇంట్లో పంచదార అయిపోయింది. అయిపోయింది, తెప్పిద్దాం. తెప్పిద్దామంటుంది. డబ్బు చెట్టుకు కాస్తుందా ఏంటి? అత్తయ్య, మీరు పంచదార కూడా టీ స్పూన్తో లెక్క పెట్టి వేస్తారు. నిన్న టీలో చక్కెర వెతుక్కుంటూ 2 సార్లు కలిపా, చివరికి స్పూన్కే తీపి ఎక్కువగా ఉంది. అవును, ఇంతకీ నిన్న మీరు మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చారు? కూరగాయలు. టమాటా ఎంత? 40 రూపాయలు. అయ్యో అయ్యో, నా కొమ్మ కొల్లేరు చేస్తున్నారు. నిన్న పక్క వీధిలో 38 రూపాయలకే ఇచ్చారు. అందుకే నేను 2 రూపాయలు ఆదా చేయడానికి అక్కడికి నడిచి వెళ్తే చెప్పులు అరిగిపోతాయి కదా. మామయ్య, ఆ లెక్క అత్తయ్యకి చెప్పొద్దు. ఆమె చెప్పులు కూడా కుట్టించుకొని ఇంకా 2 ఏళ్ళు వేసుకుంటారు. వీళ్ళకి నేనంటే ఏదో కామెడీగా ఉంది, ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. అయ్యో అయ్యో, నా రహస్య డబ్బా కనిపించడం లేదు. ఏ డబ్బా అత్తయ్య? ఇంకో డబ్బా ఉందా ఇంట్లో? మీ ఇద్దరికీ చెప్పలేదు. నేను దాచిన డబ్బు ఉన్న డబ్బా. ఎంత ఉంది అందులో? అది అడగొద్దు, కానీ పోయిందంటే ఈరోజు ఈ ఇంట్లో ఎవరూ నిద్రపోరు. అమ్మో, డబ్బు పోయిందంటే పోలీసులు వస్తారా, లేక మీ అరుపులే చాలు? రేపు ఉదయం నుంచి ఇల్లు మొత్తం సోదా చేయాలి. మరుసటి రోజు ఉదయం. ఎవరూ కదలొద్దు, ఈ ఇంట్లో దొంగ ఉన్నారు. ఆ దొంగని ఈరోజు పట్టుకోకపోతే నా పేరు కాంతమ్మే కాదు. అయ్యో, ఎందుకే ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఇది మన ఇల్లు, అసెంబ్లీ కాదు. నువ్వు నోరు మూసుకో. నువ్వు మాట్లాడితేనే నాకు డౌట్ ఎక్కువ వస్తుంది. అయ్యయ్యో, పెళ్ళి అయిన 20 ఏళ్ల తర్వాత కూడా నా మీదే డౌటా? నువ్వు చిన్నప్పుడు బెల్లం దొంగతనం చేసి తిన్నావని మీ అమ్మ చెప్పింది. అది 3వ క్లాస్లో జరిగింది. దొంగతనం చేసిన చరిత్ర ఉన్న వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. అత్తయ్య, మరి మీరు చిన్నప్పుడు మామిడికాయలు కోసి పారిపోయేవారట కదా, అది దొంగతనం కాదు, వ్యవసాయ అభివృద్ధి. ఈ జేబు బయటికి తీయండి. ఎందుకు? డబ్బా తీసిన వాడు డబ్బు కూడా తీసి ఉంటాడు. నా జేబులో డబ్బు ఉంటే ముందు నేనే చూసుకొని సంతోషపడతా కదే. మామయ్య జేబు నుంచి పాత బస్ టికెట్, బీడీ కవర్, నాణెం కింద పడతాయి. మామయ్య, మీ జేబు చూస్తుంటే మినీ మ్యూజియంలా ఉంది. ఇవన్నీ పడేయమంటేనేమో ఈ మనిషి జ్ఞాపకాలు అంటాడు. అవును, డబ్బు లేకపోయినా జ్ఞాపకాలు ఉన్నాయి కదా. కోడలా, నీ బ్యాగ్ తీసుకురాపో. సరే అత్తయ్య, తీసుకొస్తా. ఇదిగోండి చూడండి. అత్తయ్య కోడలు బ్యాగ్ చెక్ చేస్తుండగా అందులో లిప్స్టిక్, చార్జర్, పౌడర్, ఇంకా ఏవేవో ఐటమ్స్ ఉంటాయి. అప్పుడు అత్తయ్య కోడల్ని ఇలా అంటుంది. ఏమే, నీ బ్యాగ్లో సామాన్లు ఎక్కువ, మన ఇంట్లో సామాన్లు ఎక్కువ ఉన్నాయా? అత్తయ్య, మీ హ్యాండ్ బ్యాగ్ తీసి చూపించమంటే అది వేరే విషయం. ఏముంది అందులో? పాత కవర్లు, పసుపు, కుంకుమ, 5 తాళాలు, ఏ తాళం దేనిదో తెలియని తాళాలు ఉంటాయి. అత్తయ్య, ఇది హ్యాండ్ బ్యాగ్ కాదు, పాతకాలం ఖజానా. ఒక్క నిమిషం, ఇందులో నా ఆధార్ ఫోటో ఎలా వచ్చింది? ఏముంది, ఏది దొరికితే అది పెట్టేస్తా. అందుకే నేను వెతికిన రేషన్ కార్డు కూడా ఇందులోనే దొరికింది. అత్తయ్య, మీకు వస్తువులు దాచడం బాగా వస్తుంది, కానీ తర్వాత ఎక్కడ పెట్టారో గుర్తుండదు. అది నా టాలెంట్. అయ్యో, ఏమైంది అంత గట్టిగా మొత్తుకున్నావు? నా రహస్య డబ్బా ఫ్రిడ్జ్లో ఉంది. ఏంటి, డబ్బు ఫ్రిడ్జ్లో పెడతారా? ఎవరు అనుమానించరని పెట్టాను. మరి నిన్న రాత్రి మీరు ఐస్ క్రీమ్ తీసేటప్పుడు చూడలేదా? అప్పుడు ఐస్ క్రీమ్ మాత్రమే కనిపించింది, డబ్బా కనిపించలేదు. అయ్యయ్యో, మళ్ళీ ఏమైంది? డబ్బా దొరికింది, కానీ ఇందులో డబ్బు లేదు. అమ్మో, అసలు సినిమా ఇప్పుడే మొదలైంది.
ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.